వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. 2025లో దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురు చూస్తున్నటువంటి సినిమాల్లో కూలీ అనేది ముందు వరుసలో ఉందనే సంగతి మనకు తెలిసిందే. IMDb మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్లో నెంబర్ 1 ప్లేస్లో కూలీ ఉంది. కారణం సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ ఈ సినిమాని డైరెక్ట్ చేయటం. సో లోకేష్ కనకరాజ్కి ఇవాళ దేశవ్యాప్తంగా ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో మన అందరికీ తెలిసిందే. సో ఖైదీ అనే సినిమా నుంచి అతను అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత అతను రూపొందించినటువంటి సినిమాలు ఒక విక్రమ్ కానివ్వండి, ఒక మాస్టర్ కానివ్వండి, ఒక లియో కానివ్వండి, అతనికి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాయి. ఇప్పుడు కూలీ అనే సినిమాతోటి ఫస్ట్ టైం తను రజనీకాంత్ తోటి కొలాబరేట్ అయ్యాడు. అంతేకాకుండా ఈ సినిమా సంబంధించినటువంటి ప్రధాన ఆకర్షణ అక్కినేని నాగార్జున విలన్ రోల్లో చేయటం. అలాంటి ఈ సినిమా సంబంధించినటువంటి ట్రైలర్ ఈరోజు మన ముందుకు వచ్చేసింది. సో నిజంగానే ఆ కూలీ ఎలా ఉండబోతుందో కొద్దిగా మనకి శాంపుల్ రూపంలో ఆ ట్రైలర్ రుచి చూపించింది. సో అందరికీ కూడా, అంటే ప్రధాన పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఈ సినిమాలో వాళ్ళందరికీ కూడా ఈ ట్రైలర్లో ప్రాధాన్యం కల్పించారు. నాగార్జున సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది డైలాగ్స్ రూపంలో కూడా మనకు తెలియజేశారు. ట్రైలర్లో ఆ డైలాగ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎవరు ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. నాగార్జున అంటున్నాడు, ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలన్నది తల మీద రాసి పెట్టుంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు నాగార్జున. అలాగే అంటే ఫస్ట్లో ట్రైలర్ స్టార్టింగ్లోనే అతను ఆ డైలాగ్ చెప్పాడు. ఇంకొక చోట అయితే నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుందని చెప్పేసి రజనీకాంత్ని చూసి అతను అనటం కనిపిస్తుంది. ఇక ఇటీవల వచ్చినటువంటి మోనిక అనే సాంగ్లో తన డ్యాన్స్ మూమెంట్స్ తోటి అదరగొట్టేసినటువంటి మలయాళీ నటుడు సోబిన్ షాహీర్ అతను సో ఈ సినిమాలో కూలీలందరికీ కూడా వాళ్ళ మీద అజమాయిషీ చేసేటువంటి ఒక క్యారెక్టర్ని, ఒక మేస్త్రి లాంటి క్యారెక్టర్ లేదా అంతకు మించి ఒక బాస్ లాంటి క్యారెక్టర్ను అతను చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ కూలీ ఒక్కడే అని చెప్పేసి మైక్ పట్టుకొని మరి అతను చెప్తూ ఉన్నాడు. ఆ కూలీ ఎవరో కాదు, మన హీరో రజనీకాంత్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే శృతి హాసన్ ఒకసారి రజనీకాంత్తో కాన్ఫ్రంటేషన్ అయినప్పుడు చెప్తుంది, ఎవరు తోడు లేకుండా బతకడం అలవాటైపోయింది మీకు, ఆయన మీకు కేవలం ఫ్రెండే సార్, కానీ మాకు మా నాన్న అని చెప్పేసి చెప్పడం కనిపిస్తుంది. బహుశా ఆ క్యారెక్టర్ వాళ్ళ నాన్న సత్యరాజ్ అయి ఉంటాడేమని చెప్పేసి అనిపిస్తుంది. సత్యరాజ్ కూడా ఇందులో ఒక కీలక పాత్ర చేశారు. మోర్ దాన్ 35 ఇయర్స్, అప్పుడెప్పుడో 37-38 సంవత్సరాల క్రితం కలిసి నటించినటువంటి రజనీకాంత్ సత్యరాజ్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాతోనే మళ్ళీ కలిసి పనిచేశారు. సో అదొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఈ సినిమా సంబంధించి ఒక హైలైట్ అని కూడా చెప్పుకోవాలి. శృతి హాసన్ అలా అన్నప్పుడు రజనీ నవ్వుతూ అంటాడు, సూపర్, వాడు మీకు నాన్నే కానీ నాకు ప్రాణ స్నేహితుడు అని చెప్పేసి శృతి హాసన్తో అతను అనటం కనిపిస్తుంది. ట్రైలర్ చివరిలో ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావరా అని చెప్పేసి అంటూ అక్కడ ఉన్నటువంటి గుండాల ఒకడిని అర్రే అని చెప్పేసి ఆట పట్టించడం కూడా మనకు కనిపిస్తుంది. సో ఆయన క్యారెక్టరైజేషన్లో అటు ఎంత పవర్ఫుల్నెస్ ఉందో అంతటి చిలిపితనం కూడా ఉందని చెప్పేసి ఆ ట్రైలర్ చివర మనకు అర్థమవుతుంది. దాంతోపాటు ఒక అన్నోన్ ఫేస్ కూడా మనకు ఒక డైలాగ్ చెప్తుంది. అదే, ఒక మనిషిని ఈ లోపల నుంచి ట్రేసే లేకుండా తుడిచేయగలం అనుకుంటే ఇట్ కెన్ బి ఏ డిజాస్టర్ అని చెప్పేసి చెప్పడం. అంటే కూలింగ్ అసలు ఈ లోపల నుంచి లేకుండా చెయ్యాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ అది చివరికి డిజాస్టర్ అవుతుంది. ఆ కూలీ వచ్చాడంటే ఇక మామూలుగా ఉండదు అని చెప్పేసి కూడా అర్థమయ్యేటట్టు అది కనిపిస్తుంది. సత్యరాజ్ కూడా ఒకసారి రజనీకాంత్ని నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి అని చెప్పేసి, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావురా అని అనటం కూడా కనిపిస్తూ ఉంది. సో వాళ్ళిద్దరూ కూడా స్నేహితులు అనే విషయం ఆ సీన్ తోటి మనకి తెలుస్తుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ డైలాగ్స్, అలాగే ఆ పాత్ర ఉపేంద్ర కూడా ఉన్నాడు. ఉపేంద్ర కూడా చూపించారు, తను కూడా ఒక కూలీగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ అతను ఏంటి, అతని క్యారెక్టరైజేషన్ ఏంటి అనేది మనకి తర్వాత తెలుస్తుంది. సినిమాలో చూపిస్తారంటే ఇటు తిరిగి ఆగస్టు 14వ తేదీ ఈ సినిమా మన ముందుకు వస్తుంది. ఇంకోవైపు దీంతో పాటు హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 కూడా పోటీ పడబోతుంది. సో యాక్చువల్గా ఇప్పుడు ఇమ్మీడియట్గా
అందరూ కూడా ఈ 2 సినిమాల కోసమే ఎదురు చూస్తూ ఉన్నారన్న సంగతి మనకు తెలుసు. మరి కూలీ అనే సినిమాతోటి చాలా కాలంగా ఎప్పుడో 2.0 అనే సినిమాతోటి ఒక పెద్ద హిట్ కొట్టినటువంటి, అంటే తన కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ని సాధించినటువంటి రజనీకాంత్ ఈ మధ్యకాలంలో ఒక 800 కోట్ల గ్రాస్ సాధించినటువంటి జైలర్ చేశారు. కానీ దానికి మించి ఇప్పుడు రజనీ అభిమానులతో పాటు ప్రేక్షకుల అందరి వాళ్ళ ఆశలన్నీ కూడా కూలీ మీద ఉన్నాయి. సో ఆ టైటిలే కాదు, రజనీ ఈ సినిమాతోటి అందరినీ కూడా మెస్మరైజ్ చేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తారని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల వాళ్ళందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. రజనీ, లోకేష్ కనకరాజ్ ఈ కాంబినేషన్కి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చిందనే మాట మాత్రం ఎవరైనా సరే అంగీకరించాల్సినటువంటి విషయమే. కానీ రజనీకి అత్యంత సన్నిహితుడు, దాదాపు ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చినటువంటి, అంటే హాసన్ అయితే చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి వచ్చాడు. కానీ అతను అడల్ట్ అయిన తర్వాత ఇద్దరు దాదాపు రజనీకాంత్, కమల్ హాసన్ ఒకేసారి ఒకే టైంలో ఇండస్ట్రీలోకి అడిగిపెట్టినట్టు లెక్క. అప్పటి నుంచే వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు. రీసెంట్గా కమల్ హాసన్ తనకి రాజ్యసభ మెంబర్గా కన్ఫామ్ అయినప్పుడు, ఆ సభ్యత్వం కన్ఫామ్ అయినప్పుడు తను రజనీకాంత్ దగ్గరికి వెళ్ళి సో ఆ విషయాన్ని ఆనందాన్ని పంచుకోవడం మనం చూసాము. సో అలాంటి స్నేహం ఇద్దరి మధ్య ఉంది. ఇద్దరి భావాలు వేరు కావచ్చు, కానీ ఇద్దరు కూడా ఒకరంటే ఒకరికి విపరీతమైనటువంటి అభిమానం ఉన్నవాళ్ళు. సో అలాంటి కమల్ హాసన్ కుమార్తె ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో కూడా ఒక కీలక పాత్ర పోషించడం అనేది ఇక్కడ అందరికీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పాలి. సో కాకపోతే ఇక్కడ ఏదో ఒక ట్విస్ట్ ఉందేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తూ ఉంది. సో ఆమె క్యారెక్టర్ ఏంటి, దేనికోసం ఆమె పోరాడుతుందా, ఆమె ఏమన్నా సమస్యలో చిక్కుకుంటుందా, లేకపోతే సత్యరాజ్ సమస్యలో చిక్కుకుంటాడా, వీళ్ళని కాపాడటానికే మళ్ళీ చాలా కాలంగా, అంటే 30 సంవత్సరాలుగా ఆఫ్లైన్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తిగా ఇందులో మనకి ఈ ట్రైలర్లో చెప్తూ ఉన్నారు. మరి ఆ 30 సంవత్సరాలు ఎందుకు ఆఫ్లైన్లో ఉన్నాడు ఏంటి అనే దానికి ఒక కథ కూడా ఉండి ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఉండి ఉంటుంది. అది ఏంటి, ఏం చెప్తున్నాడు అతని ఫ్లాష్ బ్యాక్, సో ఇవన్నీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అని చెప్పాలి. ఈ సినిమా సంబంధించి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అని చెప్పాలి. ఏదేమైనా రజనీకాంత్ తోటి అక్కినేని నాగార్జున ఇక్కడ ప్రత్యర్థిగా నిలబడటం, ఆ ఇద్దరి మధ్య ఆ కాన్ఫ్రంటేషన్ ఎలా ఉంటుంది, ఇద్దరు స్క్రీన్ మీద ప్రత్యర్థులుగా కనపడితే అది ఎలా బ్లాస్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. సో ఇందులో చాలా పవర్ఫుల్ రోల్లో నాగార్జున అయితే కనిపించబోతున్నాడని మనకు అర్థమవుతుంది. ఒక మాఫియా కింగ్ పిన్గా అతను ఈ సినిమాలో యాక్ట్ చేశాడని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. కానీ అది ఏంటి అంటే మెడికల్ మాఫియానా లేకపోతే డ్రగ్ మాఫియానా, ఈ రెండు కలిసినటువంటి ఈ 2 మాఫియాలు కూడా ఇందులో ఉన్నాయా, అసలు అక్కినేని నాగార్జున పోషిస్తున్నటువంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో సైమన్ అనే క్యారెక్టర్, అది ఎలా ఉంటుంది ఏంటి, ఆ క్యారెక్టర్లో జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో అక్కినేని నాగార్జున్ని అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్, ఒక క్యూరియాసిటీని కలిగిస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం. ఈ ఇద్దరు కూడా సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి సూపర్ స్టార్లు, ఇటు రజనీకాంత్, ఇటు అక్కినేని నాగార్జున, అలాగే కన్నడకు సంబంధించినటువంటి ఉపేంద్ర, తను అక్కడ రియల్ స్టార్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినవాడు. తెలుగులో కూడా ఉపేంద్రకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. నేరుగా తను తెలుగు సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు. మరి ఇలాంటి కాంబినేషన్లో ఇంతమంది తారా తోరణం ఈ సినిమాలో కలిసి నటించడం అనేది ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. చూద్దాం ఆగస్టు 14న వెండితెర ఎలా వెలిగిపోతుందో, బాక్స్ ఆఫీసు ఎలా బద్దలవుతుందో. లెట్ us wait and see.